సిటీ ఇండియా న్యూస్ తెలుగు అందరికీ తెలుసు ఈ ప్రజా పాలన ప్రోగ్రామ్ మార్చ్ 6 నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్క వారం ఒక థీమ్ సంబంధించి వైద్య రైతు అవి అన్ని సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎంత ఆలోచన చేసి ఒక్క వారం స్పెషల్ గా మహిళల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఫస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. సో మీరు చూడాలి ఎంత ప్రభుత్వం నుంచి మహిళకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పెట్టి ఏదైనా స్కీమ్ నుంచి మన దేశంలో మహిళల కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఒక స్టెప్ ముందు పోతే వాళ్ళు ఇంకా స్కీమ్స్ మహిళల కోసం స్పెషల్గా లాంచ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఆర్టీసీ ఫ్రీ బస్ ట్రావెల్ మహిళల కోసం, తర్వాత మహాలక్ష్మి స్కీమ్స్, స్పెషల్గా ఇందిరా మహిళా శక్తి స్కీమ్స్ ఆ సంబంధించి చాలా యూనిట్స్ మహిళకి వచ్చింది, చాలా ప్రాఫిట్స్ వాళ్ళకి వస్తే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చిన ఆర్టీసీ బస్సు అది యాసెట్ లాగా ఉంది ఒక జిల్లా సమాఖ్య దగ్గర. సో ప్రభుత్వం ఎందుకు ఇది మహిళల కోసం చాలా స్కీమ్స్ చాలా ఆలోచన చేసి హెల్తీగా ఉంటే మీ హెల్త్ కూడా ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉంది. అన్ని చాలా ప్లేసెస్ లో అనీమియా టెస్టింగ్ ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే ఈ రోజు కలెక్టరేట్ లో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సిమిలర్ గా మన పిహెచ్సిస్ లో మన ఏరియా హాస్పిటల్స్ లో జీజీహెచ్ లో ఎప్పుడు అయినా మీరు పోతే మీ టెస్ట్ చూసుకోవచ్చు. మీకు విటమిన్ డి ఎంత ఉంది, మీకు B12 ఎంత ఉంది, హెచ్బి ఎంత ఉంది, ఇది చూడాలి. అది చిన్న చిన్న విషయం, అది చూస్తే మీ భవిష్యం మంచి అవుతుంది, మీ కుటుంబం విషయం మంచి అవుతుంది. ఓకే, సో ఇదే మేము ఆశిస్తూ దట్ మీరు బయట కాదు మీ స్వయంగా కూడా మీరు మీ హెల్త్ సంబంధించి చూస్తున్నారు. సో ఈరోజు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి అందరికీ ధన్యవాదాలు. మీరు చాలా ఉత్సాహం నుంచి మహిళా వారోత్సవాలు ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ మహిళలందరూ కూడా వాళ్ళ ముఖాలలో వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. సో మహిళల కోసమే ప్రత్యేకంగా ఒక వారం రోజులు కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమానికి ఈ రోజు నుంచి 29th వరకు 29వ తారీఖు వరకు మనకు ఓన్లీ మహిళలకు సంబంధించిన ప్రోగ్రామ్సే కండక్ట్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ మంత్రి గారు సీతక్క గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఒకటే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఎదగాలి. ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబం బాగుంటది, ఆ ప్రాంతం బాగుంటది, ఆ రాష్ట్రం బాగుంటదని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే మీరు ఎన్నో సందర్భాల్లో ఈసారి మాట్లాడిన అంటే మీరు కూడా వింటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కలగంటా ఉన్నాడు, 1 కోటి మంది మహిళలు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మనము చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఇక్కడ చాలా మంది మహిళా సంఘ సభ్యులు చేసిన వల్ల ఇక్కడ మహిళా సోదరి మనలు చాలా మంది ఉన్నారు. సో మహిళా సంఘాలంటే ఓన్లీ పొదుపు వరకే పరిమితం, అంటే ఏదో బ్యాంకులలో లోన్లు తీసుకోవాలి, పొదుపు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా చేయూతను అందించాలన్న ఆలోచనతోన మీరు ఓన్లీ పొదుపుకే పరిమితం కాకుండా మహిళలు ఆలోచన చేసి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాలకే సోలార్ వెలుగులు, సోలార్ యూనిట్స్ కూడా మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నా. అదొక మహిళా సాధికారత. సో ఈ విధంగా మహిళలు ఏ విధంలో ఏ దాంట్లో కూడా తక్కువ లేరు. ఈరోజు మన జిల్లాలో ఒక పెద్ద ఆఫీసర్ ఇద్దరు మీ మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సును మహబూబ్నగర్ డిపోకు అనుసంధానం చేసి ఆ బస్సుకు ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ లోన్ పోగా మిగతా ఆదాయం ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మహిళా సంఘాలకే చెందాలి. అది రూపాయల లాభం వచ్చినా, 2 రూపాయల లాభం వచ్చినా, 3 రూపాయల లాభం వచ్చినా అది మీ అందరికీ చెందాలనే ఆలోచనతోన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ఒక మహిళా సంఘాలకు ఒక ఆర్టీసీ బస్సును మీకు లోన్ ఇప్పించి మీకు బస్సు ఇప్పించి మళ్ళీ ఈరోజు మీకు ఆర్థికంగా ఎదగడానికి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ ఆర్టీసీ బస్సు ద్వారా మండల సమాఖ్యకు 69,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి మా పీడి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా కొత్తగా ఆలోచన చేసి ఏర్పాటు చేసిన విషయము. సో ఆ బస్సులలో పోయి అందరూ కూడా అక్కడ మీరు తయారు చేసుకున్న వస్తువులు అమ్ముకొని ఈడ అమ్ముకుంటే మనకు తెలుసు 10 రూపాయలు వస్తే అది హైదరాబాద్ అమ్ముకుంటే ఒక 15 రూపాయలు, అంటే ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది.